దుర్వాదిధ్వాంతరవయ్యే వైష్ణవేందీవరేందవే శ్రీ రాఘవేంద్ర గురవే నమోత్యంత దయాళవే. శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారి భక్తాగ్రగణ్యుడు భాగవతోత్తముడు జగన్నాథదాసులు గారు. వీరు 1728 జూలై 27వ తేదీ శ్రావణ శుద్ధ విధి నాడు రాయచూరు జిల్లా మానవి దగ్గర భాగ్యవటి అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు లక్ష్మక్క నరసప్ప, ఈయనకి శ్రీనివాసప్ప అని పేరు పెట్టారు. తర్వాత పండరీనాథుడు ఈయనకి జగన్నాథదాసు అని పేరు పెట్టినట్టు ప్రతీతి. రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారమని అందరికీ తెలిసిందే. ఈ ప్రహ్లాదుని సోదరుడిని తమ్ముడిని సహ్లాదుడు అనే తమ్ముడు, ఆ సహ్లాదుడే జగన్నాథదాసుగా జన్మించాడని ఒక ప్రతీతి. ఆ తర్వాత ఈయన జన్మించే ముందు ఈయన తల్లిదండ్రులకి పురంధరదాసు గారు కలలో కనపడి చెప్పారట, నా కనిష్ట పుత్రుడు మధ్వపతే మీకు పుత్రుడుగా జన్మిస్తాడు అని. అలా ఈయన పురంధరదాసు గారి కనిష్ట పుత్రుడు మధ్వపతి అని, సహ్లాదుడని భావిస్తూ ఉంటారు. విజయదాసుల వారని మధ్వ సాంప్రదాయకుడైన రాఘవేంద్ర స్వామి వారి అనుయాయులని. ఆయన తీర్థాటన శిష్యులతో పాటు చేస్తూ భాగ్యవటికి వచ్చి భిక్ష చేసి, ఆయనకి ఆచారం ఏంటంటే భిక్ష చేసి ఆ భిక్ష పదార్థాలతో అన్నదానం చేసేవారు గుళ్ళో. ఈ భాగ్యవటికి వచ్చి ఒక రోజున ఈ జగన్నాథదాసుల వారిని భిక్ష అడిగి అన్నదానానికి రమ్మన్నట్ట. నేను రాను, నాకు ఆలస్య భోజనం వల్ల ఉదరసోల లాంటి కడుపు నొప్పిలాగా వస్తుంది నాకు, నేను రానన్నాడు. పైగా భిక్ష కూడా వేయలేదు. విచిత్రం. ఆయన వెళ్ళిపోయారు. ఈయనకి నిజంగా ఆ రోజు భోజనం ఇంట్లో ఆలస్యం అయ్యి కడుపు నొప్పి విపరీతంగా వచ్చేసింది. ఆ కడుపు నొప్పి భరించలేక ఆయన మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామిని ఆశ్రయిస్తే ఆయన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి బృందావనంలోంచి బయటకు వచ్చి, ఆచార్య మీరు ఆ విజయదాసుల వారిని కించపరిచారు కాబట్టి ఆయన్నే ఆశ్రయించండి అన్నారు. ఈయన మళ్ళీ వెనక్కి వచ్చి అడిగితే విజయదాసుల వారు, నాదేమీ లేదు, నా శిష్యుడు గోపాలదాసు ఆగ్రహించాడు నీ మీద, ఆయన అడుగన్నాడు. అప్పుడు గోపాలదాస్ గారు పెట్టిన జొన్న రొట్టెలు తిన్నాక ఈయనకి ఆ కడుపు నొప్పి తగ్గిపోయింది. పండరీనాథుడు వెంకటేశ్వర స్వామి ఈ జగన్నాథదాసుల వారిని ఎంతో గొప్పగా అనుగ్రహించాడు. శ్రీహరి కథామృతసారం అనే గొప్ప గ్రంథాన్ని రచించి పురంధరదాసు గారికి అనేక వేల సంకీర్తనలు రచించారు జగన్నాథదాసుల వారు. దుర్వాదిధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే శ్రీ రాఘవేంద్ర గురవే నమోత్యంత దయాళవే.